నువ్వు అంత యూత్? అయ్యి బాబాయ్ అంత మాట అనేసారేంటండి? వెళ్ళండి అన్న. నాకు 21, 2005 లో పుట్టాను. ఈ రకంగా నేను పుట్టలేదని చెప్పాలి. అంటే ఈ సినిమాలో కొత్తగా ట్రై చేశారు మీరు, ఏంటది? చాలా ట్రై చేసేసి చిచ్చుబుడ్డి డాన్స్. అవును నాకు కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చిన్నప్పుడు ఒకసారి నేను డాన్స్ చేస్తుంటే ఒక ఆంటీ వచ్చి నాతో గంగరెద్దులో ఉన్న నీకెందుకురా డాన్స్ అని. అప్పటి నుంచి నాకు డాన్స్ రాదు, లేదా డాన్స్ చేస్తే గంగరెద్దులో ఉంటానే నేను ఫిక్స్. నేను వెన్నెల కిషోర్ రాహుల్ ఒక అదే దాని గురించే అంటే అదే ఏం చేసినా మళ్ళీ చిచ్చుబుట్టి డాన్స్ మాత్రం ఏ పెద్ద హీరో అన్నారు గుర్తులేదు, కానీ చిన్నప్పుడు చదివే ఒకసారి సినిమా హిట్ అయినా ఫట్ అయినా ప్రేక్షకులు తిట్లు తినాల్సిందే. కొడుకు భలే చేసాడు రా, కొడుకు ఏంట్రా సినిమా తిట్టు మాత్రం తప్పదు కదే. ఎవరు మేము వండొచ్చానా? అమ్మకి నాన్నకి ఇద్దరికి బాగా వండొచ్చు కాబట్టి ఒకసారి నేను ప్రేమతో వాళ్ళ యానివర్సరీ అని చెప్పి వండి పెట్టా. లవ్ యూ అమ్మా, మా యానివర్సరీ కోసం వండి పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి ఫోన్ తీసుకున్నాను ఏదైనా బయట నుంచి ఆర్డర్ చేద్దాం అని. ఏ హారర్ సినిమాలో హీరో ప్రైవేట్ వచ్చింది చెప్పు. విరూపాక్షలో ఎవరు దయ్యం అవుతారు? ఆమె. ప్రేమ కథా చిత్రంలో ఆమె. అదే పాయింట్. హీరో ఎప్పుడు ఏమో ట్రై చేయండి మీరు. అడిగిలో దెయ్యం నాకేం భయం. కాల్తో గేమ్స్ ఆడకు, శాంతి లేచిపోతాయి. పాట ఉంది కదా ఇంటి పేరు మీద అన్నావా, చెట్టు మీద దెయ్యం కదా. సారీ, కావాలని కౌంటర్ వేసాడు. బాగుంది కదా. నువ్వు సరదా బుక్ చేసి వెళ్ళిపోతావు. నువ్వేంట్రా శేషుడు ఏంట్రా అని ఫస్ట్ లో అన్నా. పంజాబీ అమ్మాయి. తర్వాత తనకి నా బర్త్డే నాటి పెళ్లి అయిపోయింది. వాళ్ళ అప్పట్లో నన్ను చూసి ఈడు ఏదో యాక్టర్ అవుతా అన్నట్టు చదువు సంధి లేదు, ఈడికేంటి పెళ్లి చేసేది అని. ప్లస్ సౌత్ నేనేమో నేను సౌత్ అండి మీకైనా పొడుగున్నా కదా. నెక్స్ట్ లవ్ స్టోరీస్ వాటిలో వీటిలో మళ్ళీ తేజ గారు కాస్త కూస్తే యాక్టింగ్ చేస్తాడు. కుదిరితే పక్కన ఎక్కడ పెట్టేయండి అన్న. నేను ఇమ్మీడియట్ వాళ్ళకి ఫోన్ చేసి నేను మ్యాటర్ చెప్తాను. ఎవరికి? వాళ్ళకి ఇద్దరు డైరెక్టర్స్. ఇది వచ్చింది మాట్లాడుకుందాం మనం. గోదావరి ఎప్పుడు వచ్చిందండి. దాని తర్వాత మళ్ళీ ఆ సినిమాలు ఇంకో 2 ఏళ్ళు ఈ అమ్మ నాకు పెళ్ళి డైలాగ్ కాపీ నన్ను ఇలానే రోస్ట్ చేశాడు ఆ వీడియోలో కూడా. ఓకే అండి, నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఎక్కడో చాలా పక్కన కనపడతాడండి చెప్పేసాడు ఆయన. ఓకే ఎస్ కనిపిస్తాడు. మై ప్రామిస్ కనిపించాడు. ప్రామిస్ ఫుల్ఫిల్డ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న టేస్టీ విజిట్ చేసినందుకు. అండ్ దానికన్నా థ్యాంక్ యూ నన్ను నానీస్ పరిచయం చేసినందుకు. ఫేవరెట్ వాజ్ పులావ్ చార్ తో సిజ్లింగ్ ఇడ్లీ సూపర్ ఉంది. న్యూస్ వీడ్ పెరగడం సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇక్కడ తప్పనిసరిగా ట్రై చేయండి. చూడరన్నా అసలు పొరపాటు కూడా చూడండి. అయితే నేను తగిలే ప్రసక్తి లేదు మీకు అక్కడ లేదు, కానీ ఫుడ్ బ్లాగ్స్ తగిలేగా. ఫుడ్ బ్లాగ్స్ చూసారా? ఫుడ్ బ్లాగ్స్ చూస్తారంట. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ అడిగి శేష్ గారు. మామూలు ఉండదు అన్న, మీ పేరు సింబాలిక్ అడిగి తీసుకుని యాక్టివ్ అయితే అంత గట్టిగా వస్తా అనుకోలేదు. బేసిక్ గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు తెలియని ఊపు వచ్చింది అన్న. అది మీతో చేస్తుంటే ఆ ఊపు రెట్టింపు అయింది. మీ పేరు సింబాలిక్ గా మొత్తం అడిగి సెటప్ చేసి తెలుసుకోండి. అడిగి శేష్. ఇది రియలేనా? కాదన్నా. కాదు, రియలేనా తెలియట్లా, కానీ మీరు రీలే అన్న. అన్న నాకు స్పూన్స్ ఓకే డన్. బేసిక్ గా ఎప్పుడైనా గెస్టుల్ని నేను తీసుకెళ్తా రెస్టారెంట్స్ కి. ఫస్ట్ టైం అన్నే సజెస్ట్ చేశాడు, నువ్వు నాన్ ఇస్తా నేను తినిపిస్తాను కానీ మనం వెజ్ కదా ప్యూర్ అంట. నాన్ వెజ్ వండుతున్న రెస్టారెంట్ లో అడుక్కో బెటర్ అన్న. మీరు యూజువల్ గా బెటర్. విన్నాను అది యూజువల్ గా. అన్న ఇన్ని చట్నీలు ఉన్నాయి, మీరు అంతకుముందు విజిట్ చేశారు ఇక్కడికి? ఇక్కడ రాలేదు, జూబ్లీస్ లొకేషన్. సరే ఓకే, నానిస్కి అయితే వచ్చాను. నానిస్కి వచ్చాను. అప్పుడైతే ఈ చట్నీలు అన్ని ఏంటో మీరే చెప్పాలి. ఏంటి చట్నీ? నాకు తెలిసి ఇది పల్లీల చట్నీ. ఓకే మీకే సార్. ఇది కొబ్బరి చట్నీ, ఇది అల్లం చట్నీ, ఇదే చట్నీ నాకు తెలీదు. అన్ని చట్నీలు ఉంటాయి, వేసేసుకోవడం తింటాం అన్ని. అంతే. థ్యాంక్ యూ.
చిట్టి ఇడ్లీ డన్ అన్న, లవ్ యూ అన్న. నువ్వు అన్ని తీసుకొచ్చేవాకన్నా వేడారిపోద్ది, మెల్లమెల్లగా తెచ్చుకుందాం అన్ని. తినేసేయండి ముందు, హ్యాపీగా తినన్నా. ఓకే, అసలు ఇందులో మన ఏం లేదు, మీరు సరదాగా తింటూ ఉండండి. నా ఏయో చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, నేను అడుగుతూ ఉంటా. పిల్లోని కదా, తెలియదు నాకు, అడుగుతూ ఉంటా. 7 years సాఫ్ట్వేర్ చేసావు, 128 వీడియోలు చేసావు, బిగ్ బాస్ 2 seasons కి వెళ్ళావు, అమ్మో 3 సినిమాల్లో యాక్ట్ చేసావు. ఏదో జస్ట్ ఇంట్రో ఇచ్చాను, ఆ ఇంట్రో నాకు ఇట్లా ఉపయోగపడుతుంది అనుకోలేదు నాకు. అన్నదా ఫస్ట్ మన టీవీ ఏవి ఇంట్రో ఉంటుంది చూడు, ఇది బాబా ఇడ్లీ అంటన్నా. ఓకే, ఇది ఐ మీన్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇదేంది, నెయ్యి అనుకుంటా. నెయ్యి కాదన్నా, వెన్న. వెన్న. సరే నేనైతే బాబాయ్, అబ్బా నెయ్యి వెన్న ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. పర్లేదా, నేను కొంచెం హ్యాపీ అదే మీకు అది తీసిస్తారన్నా. తీసుకోండి. ఓ సూపర్, చెప్పాక పీస్ మీకు ఆబాబు చేసా. అదే నువ్వు ఇవన్నీ తీసుకొస్తా, నోరు పడుతుంది, ఆయనతో మాట్లాడలేదు చెప్తున్నా. సరే ఓకేలే, పర్లేదు అన్న. ఇట్టారు ఇంకోటి ఇవా, బేసిక్ గా నేను దీనికన్నా చట్నీ ఎక్కువ తింటా. మీరు కూడా అంతేనా? అంతే. ఓకే డన్. యాక్చువల్లీ వీటితో సాంబార్ కూడా తిన్నారు అనుకో. సాంబార్ చిట్టి ఇడ్లీ వచ్చి అన్న, సాంబార్ ఒక బౌల్లో పోసిస్తారా? పర్లేదు, ఆ చిట్టి ఇడ్లీ తిన్నా అన్న. నాకు ఒక ఇడ్లీ ఇది, కానీ మీ పేరుతో మీ ప్రేమగా మొత్తం తీసేసుకో. ఇదిగో ఇది మీరే చెరిసాగం చేసుకుందాం ఏదైనా కానీ. వెన్నట్టు వదిలేసి ఇడ్లీ ఇస్తే ఏం చేస్తాం? మరి ఇందులోనే వెన్న తీసుకున్నా హ్యాపీగా. బట్ వెన్న టేస్ట్ చాలా బాగుందన్న కదా, ఉడికారం భలే ఉందన్న కదా. దాంట్లోకి కొబ్బరి చట్నీ. ఇది ఏ పొడికారు? ఇడ్లీ వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు. యాక్చువల్గా బటర్ లోకి మీరు ఇది కానీ ఇది మిక్స్ చేయండి చెప్తా. ఫస్ట్ నేను ఇది అది తినని చెప్తా. ఇది ప్యాజ్ చీజ్ కట్ పీస్. యాక్చువల్ గా నాన్ వెజ్ లో డిఫరెంట్ వెరైటీస్. ఒక్క ఇడ్లీతోనే ఇన్ని రకాలు చూపిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన వాడికి ప్రేక్షకులను తిడుతున్నారు. ఐఎమ్ సారీ అన్న, ఇందులో తిట్టి ఎక్కడ ఉందన్న? అన్న అంటే ఏం లేదన్న, వెజ్ తింటున్నానని. ఓ బాబోయ్ అన్న. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, సూపర్ సక్సెస్ అయినందుకు. సో ఒక నా సినిమాల్లో ట్విస్ట్ లాగానే ఇక్కడ కూడా ట్విస్ట్. ఎప్పుడు ప్రీ రిలీజ్ ముందు చేస్తారు. అవునా, వీడియో అంటే ప్రీ రిలీజ్ మంది సక్సెస్ లో చేస్తున్నాం. అవును, సూపర్ సక్సెస్ అయిన తర్వాత సెలబ్రేషన్ లో చేస్తున్నాం. ఇది అంతేగా, అదే ఫుడ్ ఫీస్ట్, అదే టైటిల్ కూడా, సక్సెస్ సెలబ్రేషన్స్ విత్ అడిల్ స్టేజ్. అవునా, బాగుంది అన్న. ఓకే, నేను సినిమా చూశాను. ఐ మీన్ మీకు తెలియకపోతే నేను ఎప్పుడు చూసానంటే, నేను సుప్రియ గారు సుమంత్ గారు కాంబినేషన్ అందరం కలిసే చూసాను సినిమా. అవునా, ఫస్ట్ రోజు ముందు రోజు మనకి ప్రీమియర్ చేస్తారు కదా, దానికే వెళ్ళా. ఈ సినిమా ఫస్ట్ ప్రేక్షకుల్లో నేను ఒకడిని చూశాను. ఆన్ ద స్పాట్ అయిపోగానే సుప్రియ గారికి కంగ్రాచులేట్ చేశాను. చాలా అంటే చాలా, ఐ మీన్ మీ దానికి తగ్గట్టుగా ఏమి తీసుకోకుండా ఉంది. చాలా చూసిన ప్రతి ఒక్కరు అయితే చాలా నచ్చింది అనే ఇదిలోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ సినిమా చూసినాక నాకు యాజ్ ఏ ఆడియన్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు అవకాశం రాలా, సినిమాకి ముందు ఎలా ఉంటది ఏంటి అని చెప్పి హీరోని వాళ్ళు అడుగుతా. అయిపోయింది సినిమా గురించి యాక్చువల్ మాట్లాడుకోవచ్చు. అదే కదా, అయిపోయింది. జనాలందరం చూసాము. చాలా మందికి జెన్యూన్ డౌట్స్ ఉన్నాయి. రివ్యూస్ కూడా ఫస్ట్ రోజు చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. ఆ నెక్స్ట్ మళ్ళీ పుల్ అప్ అయ్యి జనాలందరం కేవలం మీరు మీ భుజాన్ని వేసుకొని నడిపించారు. ఆఫ్టర్ రిలీజ్ అందరూ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేశారు. మనం థ్రిల్లర్ కాదని ఫస్ట్ నేను చెప్తున్నాం. ప్రేమ కదా టైటిల్ పెట్టావు కింద. కానీ ఫస్ట్ డే సాయంకాలానికి ఫ్యామిలీ ఆడియన్స్ అందుకున్నారు. అమ్మాయిలకి, ఫ్యామిలీస్ కి, ఇంట్లో అమ్మమ్మలకి, పిల్లలకి తెగ నచ్చేసింది సినిమా. అది మ్యాటర్. అదే ఫస్ట్ టైం ఐ మీన్ మీ దగ్గర డిఫరెంట్ స్టోరీ, ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎక్స్పెక్ట్ చేయాలి జనాలు. అందుకని అట్లాంటి రివ్యూస్ వచ్చినాయి. బట్ ఫైనల్ గా హిట్ స్ట్రీక్ లో నడిచిపోతుంది. హిట్ మిషన్ కూడా పేరుందిగా మీకు. స్ట్రీక్లు పాడు పక్కన పెడితే నీ మనసుకి టచ్ అయింది లేదో చెప్పు. అయ్యిందన్న, అది క్లైమాక్స్ సీరియస్లీ నాకు. ఓకే, మీ ఇద్దరు క్యారెక్టర్ తీసేస్తే నాకు ఇంకో బాగా నచ్చిన క్యారెక్టర్ చెప్పాలి. దాంట్లో స్వామి క్యారెక్టర్, పోలీస్ గారు స్వామి భలే ఉందండి. ఆయన క్యారెక్టర్ ఒక్కరే కదా సినిమా తింటూ చూపించాం, అందుకనే కదా నచ్చారైనా. ఎందులో తెలియకుండా ఆ క్యారెక్టరైజేషన్ బాగా కరెక్ట్ అయ్యాను నేను. చాలా నచ్చింది అది. నేను యాక్చువల్గా నేను అనుకోలేదు, కానీ నేను బెంగళూరులో నేను అనురాగ్ సార్ సెలబ్రేట్ చేసాను వెళ్తే వెళ్ళారు కదా, కంప్లీట్ ఫుల్ హౌస్, సోల్డ్ అవుట్ షోలో వాళ్ళందరూ నేను వచ్చాను సరే స్వామి నడుస్తున్నారు. స్వామి స్వర్ణమయ్య నన్ను కూడా పట్టించుకుంటారు అని అడిగాను నేను. ఆయన క్యారెక్టర్ ఆయన చేసిన చాలా అంటే చాలా బాగుంది సార్ది. నేను బేసిక్ గా చాలా కనెక్ట్ అయ్యాను ఆయన. అందుకే మీరు అడగగానే అదే చెప్పాను నేను ఫస్ట్. అంటే యాక్చువల్గా అందులో
చిన్న క్రెడిట్ డైరెక్టర్ కూడా ఇవ్వాలి, ఎందుకో చెప్తాను. చాలా పద్ధతిగా జాగ్రత్తగా అయ్యప్పమాల్లో ఉన్న ఇన్స్పెక్టర్ అనగానే ఎక్కడ ఏ ఒక్క సీన్ లో కూడా ఆయన చెప్పులు కానీ షూస్ వేసుకోవడం కానీ, ఏ ఒక్క సీన్ లో గన్ను పెట్టుకోవడం కానీ, సిగరెట్ లైట్లు అయితే అసలు ఏ ఒక్క సీన్ లో గన్ను పట్టుకోవడం కానీ, నా గన్ను కూడా పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ లాస్ట్ లో దానికి జస్టిఫికేషన్ తీసేస్తున్నా అని చెప్పి చేయించి ప్రతి మైన్యూట్ చేశారు. చాలా జాగ్రత్తగా చేసాం, అంటే గౌరవించి చేసాం. ఎందుకంటే నేను ఫస్ట్ బిలీవర్, సో నా బిలీఫ్ కి అగేన్స్ట్ వెళ్ళిందంటే నేను తట్టుకోను. అన్న యాక్చువల్ గా అడ్యూసేష్ గారి సినిమాల్లో యాక్షన్ అవన్నీ ఉంటాయి, ఏంది మామూలుగా ఇక్కడ చూస్తాం చాలా సాధువుగా నానీస్ లో తీసేయండి. మీరు కూడా ఇంత సాధువుగా ఉన్నారేంటండి, చాలా నిమ్మల మనస్తత్వంతో ఈ రకంగా ఉంటే అలాంటి జోనల్ సబ్జెక్ట్స్ ఎలా రాయగలుగుతున్నారు, ఎలా తీయగలుగుతున్నారు అని ఎలా చేయగలుగుతున్నారు? యాక్చువల్ గా నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు బ్రెయిన్ తో గేమ్ ఆడాం, అంటే ఆ చిన్న టీజ్ చేయడం ఇష్టం నాకు రైటింగ్ లో. కానీ ఈసారి ఎందుకో చాలా చేశాను ఇలాంటివి, చిన్న మనసుకి ఫీల్ ఇవ్వాలనిపించింది. సో ఏదైతే నా బయట క్యారెక్టర్ ఉందో అది మోర్ డెకార్డ్ లాగా. అంటే ఇంకోటి చెప్తే మృణాల్ గారి పెర్ఫార్మెన్స్ కానీ మీది కానీ అసలు స్టాండ్ అవుట్ సార్. ఆవిడ ఫస్ట్ ఓపెనింగ్ మీ ఇద్దరు లవ్ ట్రాక్ చాలా అంటే చాలా చూస్తున్నారు, అబ్బా మళ్ళీ ఉన్నారు జోడి అనే సెన్స్. ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి ఏమంటే లీక్స్ కాదు, సినిమా రిలీజ్ 2 వారాలు అవుతుంది, అందుకే మాట్లాడుతున్నాం ఆడియన్స్. తేజ లీక్స్ కృష్ణ పడాల్సింది ప్రీ రిలీజ్ అయితే, ఇప్పుడు తేజ లీక్స్ పడుతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా తన మేడం గారి మేక్ ఓవర్ కానీ, ఐ మీన్ మీతో కలిసి ఆ ట్రావెలింగ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ వేరియేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. అసలు చాలా బాగా చేశారు మృణాల్ గారు. ఐ థింక్ మృణాల్ నా ఉద్దేశంలో సినిమాకి సోల్. అండ్ నాకు తెలిసి చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా కనెక్ట్ అవడానికి రీజన్ తను చాలా బాగా అట్రాక్ట్ చేసుకుంటే. జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి పెళ్ళైపోయినాము, చీర కట్టుకుని ఉంది, కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి, చేతిలో గన్ ఉంది, అంబులెన్స్ డ్రిఫ్ట్ కొడుతుంది. ఒక మ్యారీడ్ ఉమెన్ చేయగలదా అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా, చేసి చూపించి. అవును అన్న, ఇదిగోండి మీ హాఫ్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే శేషన్న. హ్యాపీ సక్సెస్ టు us. ఆ చట్నీ అది తీరాలి, చట్నీ సేమే ఎక్కడ పనులు మీ దగ్గర పెట్టండి. ఈ సినిమాలో ట్విస్టులు కన్నా కూడా మనకి రివీల్ ఐ థింక్ సెకండ్ హాఫ్ లో ఏవైతే ఉన్నాయో అవి సర్ప్రైజెస్ లా చెప్పాలనిపించారు. సీరియస్, ఎందుకంటే ఒకదాని తర్వాత అయిపోయింది అనుకుంటున్నా, ఒకదాని తర్వాత ఒక క్యారెక్టర్ వస్తుంది, ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. అండ్ సునీల్ గారిది కూడా భలే ఉంది, అన్ని భలే ఉన్నాయి అంతం, కానీ ఐ మీన్ చెప్పలేము మళ్ళీ ఆ క్యారెక్టర్లు ఏంటో ఇదేంటో వద్దన్నారు కాబట్టి చెప్పలేము, ఏం మాట్లాడతలేదు. అంటే నువ్వు మరి ఉన్నదని చెప్పేస్తే సినిమా రిలీజ్ 10 రోజులే అయింది, 10 రోజుల్లో ఇంతమంది చూశారు, కానీ ఇంతమంది చూడాలి అందుకే మీరు అందరు చూసేలాగా వదిలేదు దీన్ని అసలు. అన్న నేను ఫస్ట్ మీది థియేటర్ లో చూసిన మూవీ ఎవరు, మా తెనాలి లక్ష్మీ లక్స్ లో ఎవరు, అది ఎందుకు చూసానంటే ఓపెన్ చేస్తాను మీకు. మా ఫ్రెండ్ మీ చైల్డ్ క్యారెక్టర్ నిహాల్ చేశాడు. అవును, వాడు నా జూనియర్ కాలేజ్ లో. వాడి కోసం అని విజ్ఞాన్ లేండి. నువ్వు అంత యూతా? అయ్యి బాబాయ్ అంత మాట అనేసిరేంటండి? వెళ్ళండి అన్న, ఏదో తిని కొంచెం అట్లా వేసేది. ఎన్నేళ్ళు వచ్చి ఇప్పుడు 37 వచ్చింది. నాకు 21, 2005 లో పుట్టాను నేను. ఈ రకంగా నేను పుట్టలేదని చెప్పాలి. మనవాడి కోసం అలా చేశానంటే సరే చూద్దామని వెళ్ళి చూశాను. మనవాడి కోసం వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నీకు అభిమానంగా మారిపోయి బయటకు వచ్చేసా. సీరియస్ అదే మాట నేను నిహాల్తో కూడా చెప్పా. ఎవరైనా ఏందిరా అది ఎట్ట పడితే అట్ట తిప్పాడేంద్రా సినిమాని మాట్లాడుకునే వాడుక భాష నేను చెప్తున్నాను ఇక్కడ. ఎట్ట పడితే అట్ట తిప్పాడేంద్రా ఆయన, ఎందుకంటే వాడొస్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు. రెజినా గారి కాంబినేషన్ ఇది. ఏ పెద్ద హీరో అన్నారు గుర్తులేదు, కానీ చిన్నప్పుడు చదివే ఒకసారి సినిమా హిట్ అయినా ఫట్ అయినా ప్రేక్షకులు తిట్లు తినాల్సిందే. కొడుకు భలే చేసాడు రా, కొడుకు ఏంటా సినిమా రొట్టు వేరే అంతే. నేను కూడా తిట్టు మాత్రం తప్పదు కదే అమ్మ ఎవరు మళ్ళా ఎందుకు. బట్ నేను నిహాల్తో కూడా అన్నా అది చాలా బాగుందిరా, ఐ మీన్ మీకు ఎలాగున్నా గానీ మనోడికి మాత్రం ఎక్కేస్తాడు, భలే తీసాడులే. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా వచ్చేస్తూనే ఉన్నాయి. అటువంటిది ఆ టైంలో అంత పెద్దగా వచ్చిన సినిమా కూడా లేదు. చాలా ప్లస్ అక్కడి నుంచి మీరు ఎంచుకున్న మీ సబ్జెక్ట్స్ వై శేష్ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ దీస్ టైప్ ఆఫ్ థ్రిల్లర్, హాంటెడ్ ఇన్ ద సెన్స్ హర్రర్ అని కాదు, జనాలు హాంట్ చేస్తాను థియేటర్ లో కూర్చోబెట్టి ఏమైద్దా అని. అలాంటి సబ్జెక్ట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ నేను దీనికి 2 క్వశ్చన్స్ అడిగాను, నేను రెండింటికి ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు అలా ఎలా తీసావు ఇది అని అడిగావు. నీకు తెలిసి ఎవరు రిలీజ్ అయినప్పుడు మిక్స్ టాక్ వచ్చిందని? తెలీదు నాకంత అవగాహన అప్పట్లో లేదు. రీమేకే కదా, ఇంగ్లీష్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పానిష్ సినిమా ఒఫిషియల్ అడాప్టేషన్, అది చాలా మార్చాం. ఓకే ఇంగ్లీష్ సినిమా రీమేక్ చేసే గాడికి పెద్ద మ్యాటర్ ఉందిరా.
ఆయన సినిమా అంతా ఒక హోటల్ రూమ్ లో కొట్టేశారటగా, గూఢచారం అంత లేదు అని చాలా అన్నారు. అప్పుడు మన సోషల్ మీడియా ఇంత పెద్దగా ఉంటే అలా వచ్చేది. ఓకే. సో సడన్ గా ఏమో తెలియదు కానీ 1-2 years బ్యాక్ అది వచ్చి ఎవరు క్లైమాక్స్ వీడియో తీసుకొని దిస్ ఇస్ సినిమా అని పెట్టాడు. అంతే. అక్కడి నుంచి వైల్డ్ ఫైర్. అక్కడి నుంచి సడన్ గా చాలా మంది ఎవరు సినిమా నుంచి నాకు మీరు చాలా ఇష్టం అంటున్నారు. అయ్యో లేదండి, నిజంగా మీరు చూసింది అదే ఫస్ట్ థియేటర్ లో చూసింది. కూడా సరి చూడలేదా? థియేటర్ లో చూసింది అన్న పిల్లలు నన్ను అప్పటికి ఆ తెనాల్లో చూశానని చెప్పాను. ఇద్దరికి అప్పుడు 5 ఏళ్లే కదా. నేను నిజం చెప్పాను, మీ ఫస్ట్ చూసానని చెప్పాను అందుకని. కూడా తర్వాత చూసిన, బట్ ఎవరు చూసిన తర్వాత నేను చేసాడని చెప్పి దానికి పోయినా. ఇది నన్ను దానికి తీసుకెళ్ళింది. గుడిచారి మా టీవీలో ఏ కొత్త సినిమా వేరే ఛానల్ మీద వస్తున్నా కూడా మనం గుడిచారి వస్తారు, ఇది రిలీజ్ చేస్తారు. ఇందాక చాలా మంది అవుతున్నారు, మర్చిపోయా మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి క్వశ్చన్ పెట్టా. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని కలవలేని వాళ్ళు అడుగుతా ఉంటారు కదా, అది నా ద్వారా ఇప్పుడు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. ఏమంటే మీరు అడిగిన క్వశ్చన్లే అడుగుతున్నా. అబ్బా ఇప్పుడే నిహాల్ గురించి పడుకున్నా, ఎవరో నిహాల్ అంట, మన నిహాల్ కాదులే, వేరే నిహాల్ అడిగాడు. నిహాల్ నువ్వే అడుగుతున్నావా? నెక్స్ట్ గూఢచారి 2 మూవీ కోసం వెయిటింగ్ అడిగి స్టేషన్ ఏం మా సంగతి అని అడుగుతున్నారు. జరుగుతుంది త్వరలో. ఫస్ట్ డెకాయిడ్ సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకొని నేను మా మేనల్లుడిని కలవాలప్ప. యుఎస్ లో పుట్టాడు, ఆయన ఇంకా కలవలేదు. మర్చిపోయి వెళ్తున్నారు యుఎస్, కలిసి అక్కడ సక్సెస్ టూర్ ప్లాన్ చేసేసి ఆయన ఫస్ట్ 10 days అలా దగ్గర కౌలించుకొని హౌ వాస్ ద జర్నీ కమింగ్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా అండ్ బికమింగ్ ఎ స్టార్? వాట్ వర్ ద కాన్సిక్వెన్సెస్? చాలా పెద్ద ప్రశ్న. అంటే రామాయణ కథ ఏంటని అడిగినట్టుంది అది. తెలిసి ఒక్క ముక్కలో చరిత్ర అడిగండి. హౌ వాస్ ద జర్నీ అన్నాడు, వాట్ ఈస్ ద జర్నీ అనలేదు. ఇట్ వాస్ గుడ్. వాట్ ఈస్ ద జర్నీ సీరియస్ గా, ఎందుకంటే మీరు అసలు ఈ ఫీల్డ్ కాదు, దీనికి సంబంధం లేదు, మీరు చూసారు, మేము అన్ని చూసాంలేండి. మళ్ళీ అది రిపీటెడ్ గా నేను ఆ క్వశ్చన్ అడగను. మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎలా వచ్చారు, ఏంటనేది ఇన్ని ఇయర్స్ గా మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ చెప్పొద్దు సోదంటావా? అయ్యో అలా అని కదా, మీకే చెప్పి అందులో కూడా చూసుకోవాలి మీరే అంటారేమో అని చెప్పి నేను చెప్తున్నా. తేజ ఛానల్ ఉంటుంది చూసుకోండి. తేజని నా గురించి ఇంకొక బ్లాగ్ లేదు సార్, మీరే చెప్పండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగులో జనరల్ గా సౌత్ లోనే ఆడిషనింగ్ కల్చర్ లేదు. ఏంటదా ఆడిషనింగ్ కల్చర్ లేదు. ఆడిషన్ చేసి మన టాలెంట్ చూపించుకుందాం అంటే ఇక్కడ చేయడం లేదు. సో అప్పుడు నాకు నేను కథలు రాసుకోవడం జరిగింది, ఎందుకంటే లేకపోతే విలంగా ఉండిపోవడం. అండ్ క్రేజీ విషయం ఇప్పటికి పంజా, అసలు పంజాల క్రేజ్ వదిలే, మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాం. ఎక్కడికి రండి మీరు రండి, నన్ను కదిలిస్తే వెళ్ళిపోతాం ఎక్కడెక్కడికో. కానీ చాలా మంది పెద్ద స్టార్స్ నా వర్క్ చూసి నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు డే 1 నుంచి. క్షణం గురించి బన్నీ వేసిన ట్వీట్, క్షణం అప్పటిదాకా బన్నీ ఎవరి గురించి రాయాల, ఫస్ట్ క్షణం గురించి రాశాడు. సో ఇలా క్షణం కదా నేను చూసింది. ఎవరైనా చెప్పా? ఓకేలే, క్షణం చూసాను థియేటర్, మర్చిపోయాను. ఎవరో అనుకోని ఉంటారు. లేదు నేను చూసి క్షణం చూసి డన్, కూల్, సారీ. సో అప్పటి నుంచి నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ ఆ సపోర్ట్ రావడానికి రీజన్ ఏంటంటే మన వర్క్ మీద ఉన్న రెస్పెక్ట్, వాళ్ళకి జెన్యున్ గా వీళ్ళు నిజాయితీ కనిపించింది అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు ఎప్పుడు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే అని చెప్పలేదు. అది ఎందుకు అడుగుతామంటే సపోర్ట్ చేస్తున్న హ్యాపీగా స్వీకరిస్తాను అంతే. అంతేగా. సో తేజ గారితో వీడియో చేస్తానంటే థ్యాంక్ యూ అన్న. ఎందుకు అక్కడ ఎందుకు అడుగుతా? తేజ నన్ను సపోర్ట్ చేస్తుంది, నాకు చాలా నేను సపోర్ట్ చేస్తున్నా, హ్యాపీగా ఉండు అన్న తేజ తమ్నెల్. అట్లాంటివి మనం పెట్టలే అన్న, అవన్నీ వేరు. సో అలా జరిగింది. అండ్ అక్కడి నుంచి ఇంకా కీప్ వర్కింగ్ హార్డ్ ఆన్ యువర్ క్రాఫ్ట్ మ్యాన్. మన సినిమా మీద, మన యాక్టింగ్ మీద, మన రైటింగ్ మీద మనం వర్క్ చేస్తూ పోతే ఫేమ్ కానీ వాటంతట అవే వస్తుంది. అంతే, మన ప్యాషన్ ఫాలో అవ్వాలి, మనం హార్డ్ వర్క్ చేయాలా, అంతే. సక్సెస్ అదే వస్తుంది. ఆ సక్సెస్ రావడానికి మెయిన్ గా మనలో ఉండాల్సిన టాలెంట్. అంటే ఇప్పుడు ఇంత ఉండేరు బాగుండాలని వాళ్ళు అనుకుంటే మనమే పొగుడుతాం ఫుడ్. అంతేగా, అందుకని పొగుడుతున్నాం, తింటున్నాం. సో నెక్స్ట్ అయిపోదాం. ఇది ఎందుకు తీసుకొచ్చాను ఫస్ట్ దోశ, రవ్వ మసాలా, రవ్వ దోశ కాదన్నా, మసాలా దోశ. ఇందాక మనం తింది ఏంటి మరి? ఇందాక కేక్ లా కట్ చేసింది ఏ దోశ అండి? ఉల్లిపాకల దోశ. ఏనా ముల్ బాగల్ అంటే ఏందన్నా? ఓ ఆ ఊర్లోనా? అక్కడ నుంచి తెచ్చారంటే మరి చాలా. ముల్ బాదల్ దోశ, గుల్ బాదల్, ముల్ అన్న, ముల్ బాదల్, ముల్ బాగల్, ముల్ బాగల్ అది ఒక ప్లేస్ అంట.
తెనాల్ దోశ. మైసూర్ దోశ అట్లాగా ముల్పాగల్ దోశ. ఏం యాక్చువల్ గా ఈ సినిమాకి కొంచెం ఆంధ్ర కర్ణాటక బార్డర్ కల్చర్ ని చాలా రీసెర్చ్ చేశాను. వెళ్ళారు మొత్తం అన్ని అవును చాలు చాలు ఎందుకంటే సినిమా జరిగేది మదన్పల్లి, పెనుకొండ, హిందూపురం దగ్గర నుంచి బెంగళూరు దాకా. సో ఆ ఏరియా, ఆ బెల్ట్ కల్చర్ అంతా చాలా బాగా రీసెర్చ్ చేశాను. అండ్ రాయలసీమ యాక్సెంట్ అనుకున్నప్పుడు కూడా నువ్వు నమ్మవు, కడప యాస వేరు, చిత్తూరు యాస వేరు, యూనో ఒక్కొక్క ప్లేస్, అనంతపురం యాస వేరు, మదన్పల్లి యాస వేరు. మళ్ళీ మదన్పల్లిలో కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫ్యామిలీ మాట్లాడే విధానం ఏంటి అన్న దాన్ని బట్టి మళ్ళీ యాసలు మారిపోయింది. సో మేము ఫైనల్ గా ఏం చేసామంటే కొన్ని పదాలు తీసుకొని న్యూట్రల్ తెలుగుతో కలిపాం. లేకపోతే శ్రీకాకుళం వాడికి, వైజాగ్ వాడికి, వరంగల్ వాడికి అర్థం కాదు. అంతేగా మరి ప్రాపర్ స్లాంగ్ డెలివరీ చేశారు. నెక్స్ట్ ఏం పెట్టిమంటారు? ఇంకో పూరి తింటారా? పూరి అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అన్న, చాట్ ఉన్నట్టుంది కదా అన్న. ఈ రోజు కూడా ఇప్పుడు మన ఎప్పటిలాగానే రామ్ చరణ్ గారు సినిమా చూసి వేసిన ట్వీట్ కి అసలు టీము షేక్. లేకపోతే నేనేమో ఇందాక మీకు చెప్పే కదా, యాక్చువల్ మనకు ప్రమేయం లేకుండా మన గురించి పొగిడితే ఆబ్వియస్లీ ఇందాక మీకు చెప్పా, బిగ్ బాస్ వచ్చారు రామ్ చరణ్ గారు వచ్చి చూసి వెళ్ళిపోతే ఆయన స్టేజ్ మీద ప్రస్తావించే ఎంత హై ఇస్తుంది. అలాంటి సపోర్ట్ మీరు అంటుంది ఇప్పుడు 100%. ఆయన సినిమా చూస్తుంటే మనం ఖచ్చితంగా వాళ్ళ క్యూబ్ లో లోడ్ చేసి పెట్టాం. నేను ఎప్పుడు చూస్తారో ఏం తెలియదు, పెద్ద షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాంటి సడన్ గా చూసి టప్పని ట్వీట్ వేసరికి మనసు నిండిపోయింది అన్న. ఒకటి ఓకే అన్న, పాజిటివ్ గురించి అంతా మాట్లాడుతున్నాం. నేను ఒకటి, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీలింగ్ అని మీరు విన్నగా? ఐ మీన్ ఓకే ఫస్ట్ చెప్పండి. నేను యూజువల్ గా నేను సినిమాని నా అంతటి నేను తీసేసి నేను సూపర్ ఉంది అనుకొని రిలీజ్ చేయనప్పుడు, నేను మా డైరెక్టర్ షనీల్ చాలా జాగ్రత్తగా 500 మందికి సినిమా చూపించాం. 500 మందికి 500 మందికి 2 థియేటర్లు వేసారు. సినిమా థియేటర్ లో కాదు, చెబుతున్నా 10 మందికి 50 షోస్ వేసాం. సో ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చాలా జాగ్రత్త తీసుకొని దాన్ని బట్టి ఎడిట్ చేంజ్లు, రీషూట్లు చేసుకొని రిలీజ్ చేసాం. తప్పు చేయలేదు కదా అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. తప్పు చేయలేదు, 1కి 10 సార్లు చూసుకున్నాము. ఈ సినిమా ఎటువంటిదంటే నేను ఫీలింగ్స్ చూడాలనుకున్నాను, తప్పని కనెక్ట్ అవుతుంది. అమ్మా ఇప్పుడు ట్విస్ట్లు ఉంటారా, అది గ్యాంగ్స్టర్ ఫిలిం ఇది అని నేను వచ్చాను అనుకో, డిసప్పాయింట్. బేసిక్ గా నువ్వు బండి చైనీస్ కోరుకుంటే బిర్యానీ ఇచ్చాం, నువ్వు బిర్యానీ అనే అర్థం చేసుకోలేదు. నేను రివ్యూస్ కూడా నేను చూశాను, అరే బానే ఉంది కదా, ఎందుకు ఇట్లా వచ్చిందో నేను ఫీల్ అయ్యా. సీరియస్, నేను సినిమా చూసి ఆ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తాయి కదా రివ్యూస్ చూసి, నేను ఎందుకు ఇలా లేదే, వీళ్ళకి ఇలా ఎందుకు అర్థమైంది అని నేనే ఫీల్ అయ్యాను. సరే, బట్ రాను లాంగ్ రన్ మీద చాలా బాగా పాజిటివ్ అయ్యింది. రాను కాదు, డే 1 లోనే సమ్మని సాయంత్రం బ్రో చిన్న టీం అన్నా కొంచెం టెన్షన్ లో ఉన్నాం. అరే ఏంటి, మనం 2 years కష్టపడ్డాము, ఇప్పుడు దాకా ఎప్పుడు టైం తీసుకున్నారు ఈ మూవీకి? అలానేం లేదు, నేను ఎప్పుడు ఇంత టైం తీసుకున్నాను. జనాలు తెలియలేదు. మేజర్ ఏమో కోవిడ్ వల్ల అనుకున్నారు, గూఢచారి చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసిన అయితే డైలీ ఇదే టైమింగ్, సార్ ఇదే టైమింగ్. అండ్ ఈ 3 years లో గూఢచారి 2 స్క్రిప్ట్ రాయడం జరిగింది, గూఢచారి 2 కూడా సగం షూటింగ్ చేయడం జరిగింది. సగం షూట్ అయిపోయింది. సో అంటే ఖాళీ కూర్చొని ఒక్కరోజు ఎట్లా ఉంటారు లేదు, పరిగెడుతున్నారు ఇదిలో. ఇది అదేదో చాట్ లా ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. చాట్ కాదన్నా, ఇది పన్నీర్. కొంచెం పన్నీర్ పన్నీర్ సర్వ్ చేయండి నాన్నకి. ఇవేందన్నా పూరి కర్రీ పెట్టేసిన? పూరి కర్రీ ఇటు పెట్టండి, పూరి కర్రీ మొత్తం ఫుల్ బోల్ లాగించేసాను అన్న. ఆ పన్నీర్ అన్నకి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ. అవి కూడా 2 పీసులు వేసేయండి. మన మంచూరియన్ టైప్ తినవా అన్న? ఇదేందన్నా? అది నీకే. మీరు తినరా? తింటా, ఫస్ట్ తిని. ఆ ఊర్లో 2 పక్కనే వేస్తాం. థ్యాంక్ యూ సార్. 2 forks అంటే అలవాటు కదా మీకు. 2 forks ఇచ్చిన తేజకి కాదన్నా, మీకు అమెరికాలో ఎట్టి పెట్టి తీసుకుంటారు కదా. అవును, 1 fork 1 knife ఉంటుంది దానికి. నైఫ్ లేదు కానీ 4K ఇచ్చాను. థ్యాంక్ యూ. ఓకే డన్ అన్న. ఓకే సరే, నేను సినిమా చూశాను కాబట్టి నాకు ఐ మీన్ మీరు ఏం ఆలోచించి తీసారని 1-2 అడగాలనిపిస్తుంది సందర్భాల్లో. మీరు పేర్లే కాదు, ఒక దగ్గర నుంచి ఒకరు తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా? సరే, ఒకసారి ఆయనకు సంబంధించి ఒక దగ్గర తీసుకెళ్లారు, 2వ తీసుకెళ్లారు, మళ్ళీ ఫైనల్ గా చేరాల్సింది ఆయన దగ్గరికి కదా. చేరి మీకు కావాల్సింది అక్కడ జరిపించుకోవాలా. 5 బ్రాంచీలు ఉన్నాయి. హీరోయిన్ హీరోయిన్ ముఖం తెలీదు.
బెంగళూరులో ఏం జరిగిందో మదన్పల్లిలో తెలియదు. తెలిసిన హీరోయిన్ ముఖం తెలియదు. హీరోయిన్ ముఖం తెలిసిన ఏకైక మనిషి ఎవరు? నువ్వు, నేను అండ్ స్వామి. స్వామి చెప్పడు. స్వామి ఎవరి సైడ్? అది మ్యాటర్. నువ్వు చెప్పగానే సింపుల్ అనిపించింది నాకు నిజంగా. ఇన్ని రోజులు అదే కదా ఈ మళ్ళీ పోయి ఆడేస్తాడండి, మరి వాళ్ళకి తెలియదా సేమ్ అయ్యే ఇది. కాకపోతే మనం అందుకనే ఈ క్వశ్చన్ మీకు చాలా మంది రేస్ చేసే ఉంటారా? ఎవరు చేయలేదా? ఒక్కరు చేసి సెకండ్ టైం అవునా ఈ 10 రోజుల్లో. బట్ నేను హీరోని కాబట్టి మేబీ రేస్ చేయలేదేమో, నాకు తెలియదు. ఆ మొహమాటం కూడా ఉంటుంది. బట్ ఏ మాట కామాట ఆ లాజిక్ వదులుకోలే. ఫర్ ఎగ్జాంపుల్ హీరో చేతికి గన్ ఎలా వచ్చింది? క్లైమాక్స్ సునీల్ వచ్చిన కారులో వెళ్ళారు. సునీల్ పక్కన కీస్ తీసుకెళ్లారు. సునీల్ కార్ లో గన్స్ ఉన్నాయని మనం ముందు నుంచి ఎస్టాబ్లిష్ 3 సార్లు చేసాం. అవునవును, గాట్ ఇట్. సునీల్ బ్యాక్ సీట్ లో గన్స్ ఉన్నాయి. ఇషక్ భాయ్ గరాజ్ లోంచి తీసిన గన్స్. నాకు అది డౌట్ రాలేదు, నాకు అది క్లారిటీ. అది దీనికి 4 అడిగాను. నాకు అది క్లారిటీ, ఎందుకంటే నేను చూసా, ఐ మీన్ అబ్జర్వ్ చేశాను. ఈ సినిమాలంటే అటు ఇటు తిరగకూడదా బాబు, ఈయనకే చూడాలి, లేకపోతే దాని లాజికల్ సెన్సరీ మిస్ అవుతామంటూ. సీరియస్లీ నాకు మిస్ అయ్యి అది మాత్రం చాలా జాగ్రత్తగా. అదే అదే సేమ్ దాంట్లో తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకే ఇస్తే ఆయన చేపిస్తే అది కనిపెట్టలేరా, తెలుసుకుంటారు కదా అని అనుకున్నానులే, కానీ ఐ మిస్ ద లాజిక్. అది కాకుండా ఇంకో లాజిక్ కూడా ఉంది. సినిమాలో హీరో క్యారెక్టర్ ని నువ్వు దేవుని అవుతావా అని అడుగుతాడు. దగ్గరుండి చేపిస్తావా అని అడిగాడు. సో ఇంక వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా అనవసరం, నువ్వు దగ్గరుండి కాపాడరా బాయ్. సో ఇంకా ఎవరికి తెలిస్తే ఏంటి, ఎవరికి తెలియపోతే ఏంటి, అది కూడా సెట్ చేసాం. ఓకే, మెరక పెడతా. ఇదేనా సాంబార్ రైస్? రైసా? ప్లేట్ ఎక్స్చేంజ్ చేసే ఇంకోటి 2 ఫోర్కులతో తిన్నాం. సరే తీసేద్దాం. నువ్వు 14 ఫోర్కులు చూపివాక. నాకు 2 ఫోర్కులతో సాంబార్ రైస్ తిన్నామన్న తేజ. లేదు లేదన్న. ఓకే అన్న, ఇక్కడ నుండి సినిమాలు మాట్లాడేసుకున్నాం మనం. ఫుడ్ మాట్లాడుకున్నాం. కాదు, ఇదొకటి చెప్పు. చెప్పండి, నీకు సినిమాలో ఏం నచ్చింది? సినిమా చెప్పే కదా నేను ఓపెనింగ్. మీది హీరోయిన్ గారిది ఓపెనింగ్ లవ్ ట్రాక్ సూపర్. క్యారెక్టర్స్ అడిగి మాట్లాడుకుంటే స్వామి గారిది చాలా బాగుంది, సునీల్ గారిది బాగుంది. సునీల్ ఎస్పెషల్లీ బాగా నచ్చింది. ఎక్కడ సార్? సారీ, డోంట్ మైండ్. అంటే ఆయన ఆ పర్సన్ ని అలా చేసి వెళ్ళిపోతారని ఎక్స్పెక్ట్ చేయాల. అలాంటి క్యారెక్టరైజేషన్ ఆయన ఎక్స్పెక్ట్ చేయాల. సరదాగా ఏదో వాళ్ళ అంశాన్ని తీసుకున్నాడు, ఈ టైప్ ఆఫ్ జోనర్ లో ఉంటాడేమో అనుకున్నాం. కానీ అంటే నేను చిన్నప్పుడు నాన్న బంకు పెళ్లి కూతురు జంపు అనే క్యారెక్టర్ ఇలా మారితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలోనే క్రియేట్. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ప్రాపర్ ఎండింగ్, ప్రాపర్ ఇది దాంట్లో తినేసేయండి డైరెక్ట్. నువ్వు కూడా తినాలి. ఓకే, ఇది పెట్టి నేను చేసుకుంటా. కాదు, బేసిక్ గా చెబుతున్నాగా, నన్ను ఇప్పటిదాకా ఇలా తీసుకెళ్ళింది ముక్క లేక తిక్కగా ఉందా? ఇలా 2 సజెస్ట్ చేసింది. ఒక నాని అన్న, ఇంకోటి నువ్వే. నాని అన్న కూడా నాని సజెస్ట్ చేశాను. అంటే నువ్వు అలాంటి జోకులు వేస్తున్నావు, ఒకటి వేసాను కావాలంటే కట్ చేసి. అలాంటి లేదు అన్న. ఓకే, నెక్స్ట్ కాసేపు నాని సజెస్ట్ చేశారు. నాని అన్న ద గ్లాస్ హౌస్. అంత ఫ్యాన్సీ సజెస్ట్ చేశాడు. అమ్మ నేను గ్లాస్ హౌస్ తీసుకెళ్తున్నా. గ్లాస్ హౌస్ బై ద వే మా చెల్లెల పెళ్లికి కేటరింగ్ చేశారు. లవ్లీ ప్లేస్. అవునా? ఓకే, సూపర్ అన్న. నాకు బాగుంటుంది, మా ఫ్రెండ్ది అక్కడికి వెళ్దాం. మీ ఇష్టం అన్న, మీరు 7 గంటల ప్లాన్ వస్తాం అన్న. అలాగే నేను ఒకటి చెప్పనా, మొన్న నేను రాజమండ్రిలో తిన్న ఫుడ్ బ్రదర్, స్టైల్ మామూలుగా ఉండదు. ఏం బాగా నచ్చింది మీకు ఫుడ్? కొబ్బరి అన్నం పెట్టారు. మీరు నాకు ఆల్రెడీ ఇంత తిన్నా కూడా కొబ్బరి అన్నం చూస్తే కొబ్బరి అన్నం తోటి ఎండుమిరపకాయ బాగా నచ్చింది. ఇంకోటి గోంగూర పచ్చడి తోటి అన్నం కలిపి చేశారు. ఉలవచారు తిన్నాను. 3-4 వెరైటీస్ తిన్నాను. భలే అనిపించింది. 3-4కి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అటు సైడ్ ఒకటి ప్లాన్ చేద్దాం. మేము వండొచ్చా అన్న? వంట తినవచ్చు. మరి అమెరికాలో ఉన్నప్పుడు మనం సోలో వండుకుంటాం కదా. అవును, లక్కీగా అక్కడ అమ్మకి నాన్నకి ఇద్దరికి బాగా వండొచ్చు కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు మనం. ఒకసారి నేను ప్రేమతో వాళ్ళ యానివర్సరీ అని చెప్పి వండి పెట్టా. లవ్ యూ అమ్మా, మా యానివర్సరీ కోసం వండి పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి ఫోన్ తీసుకున్నాను, ఏదైనా బయట నుంచి ఆర్డర్ చేద్దాం అని. అప్పటి నుంచి నేను
అసలు పొరపాటు ట్రై చేయట్లా. మీ అమ్మగారు చేసిన వాటిలో మీకు బాగా ఇష్టమైంది? ఓ నో కాంటెస్ట్. నథింగ్. బంగాళదుంప ఎప్పుడు, అబ్బా అబ్బా అబ్బా. సగ్గుబియ్యం పులిహోర, అది తెలంగాణ స్టైల్. సగ్గుబియ్యం పులిహోర? సగ్గుబియ్యంతో చేస్తారు. మన సాబుదానా కిచిడి లాంటిదే, కానీ దాంట్లో తెలుగుదనం కలుపు. ఎందుకంటే అమ్మ వాళ్ళు తెలుగు వాళ్ళే, బట్ నాందేడ్ నుంచి ఫ్యామిలీ. ఓకే ఓకే. అప్పట్లో బార్డర్స్ లేవు కదా, సో మహారాష్ట్ర సైడ్, సో తెలుగు వాళ్ళే, కానీ చిన్న ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. సగ్గుబియ్యం పులిహోర వల్లే ఉంటుంది, కొబ్బరితో చాలా బాగుంటుంది. అదొకటి. బంగాళదుంప ఎప్పుడు, అదేంటో ఎవరమ్మలు చేసిన బంగాళదుంప బాగుంటది. చామదుంప ఎప్పుడు సూపర్. చామదుంప ఇప్పుడు. బట్ మై గిల్టీ ప్లెజర్, మా అత్తయ్య చేసే సాంబార్ రైస్ విత్ చిప్స్. అప్పుడు నంచుకోలేదా మీరు? అప్పుడు చిప్స్ ఉంటాయి. చిప్సా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఎంత అయిపోయింది, మర్చిపోయి కొన్ని మన ఆవిడ క్వశ్చన్లు కూడా ఉన్నాయి, అవి మిక్స్ చేద్దాం. అన్నా మీరు ఇప్పుడు ఇటువంటి స్టోరీస్ తో కాకుండా కామెడీ ఆర్ హర్రర్ స్టోరీస్ ఏమైనా ట్రై చేయాలని అనుకుంటున్నారా? హారర్ చచ్చినా చేయను, చేస్తే చచ్చిపోతా కాబట్టి బేసిక్ గా హారర్ చూడాలన్నా చేయాలన్నా భయం ఉన్నా. ప్లస్ ఇంకోటి, హారర్ సినిమాలు ఎప్పుడు హీరోయిన్ కే క్రెడిట్ వస్తుంది. అదేందన్నా? ఏ హారర్ సినిమాలో హీరో క్రెడిట్ వచ్చింది చెప్పు? విరూపాక్షలో ఎవరు దయ్యం అవుతారు? ఆమె. ప్రేమ కథా చిత్రంలో ఆమె. అదే పాయింట్. హీరో ఎప్పుడు ఏమోడే. ట్రై చేయండి మీరు. వద్దులే. అడిగిలో దెయ్యం నాకేం భయం. కాంతో గేమ్స్ ఆడకు, శాల్తీ లేచిపోతాయి. పాట ఉంది కదా ఇంటి పేరు మీద అన్నావా, చెట్టు మీద దెయ్యం కదా, సారీ లేదు. కావాలని కౌంటర్ వేసాడు, బాగుంది కదా. అమ్మో, నువ్వు సరదా బుక్ చేసి వెళ్ళిపోతావు. నువ్వేంట్రా శేష్ బ్రో ఏంట్రా అని నాకెందుకు. ఓకే, శేష్ బ్రో మ్యారేజ్ ఎప్పుడు? వీళ్ళందరూ మనం చుట్టాలే అసలు. ముందు శేష్ బ్రో మ్యారేజ్ దిగట్లేదు బ్రో, ఏదో ఒక్క నిమిషం దిగట్లేదు. దీనాకి చెప్పలేదు, కష్టంగా ఉంది. శేష్ బ్రో నేనా బిగ్ మ్యాన్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అదే అడుగుతున్నారు 2 సార్లు. లేదా నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు? నెక్స్ట్ డిప్లొమాటిక్ గా ఆల్రెడీ పెళ్లి అయిపోయిన శేష్ కాదు, డిప్లొమాటిక్ గా కాదు, అవ్వలేదు సరదా అన్నాను. ఏమో బ్రో, సరిగ్గా నిద్రపోవడం కూడా టైం దొరకట్లా. పెళ్లి నిద్ర పెడతారు ఇక తిరక్క బయట. యో ఏందన్నది? న్యూజివీడ్ కర్డ్ రైస్. న్యూజివీడ్ కర్డ్ రైస్. ఓహో, న్యూజివీడ్ మ్యాంగో వేసారు కదా ఇందులో, సూపర్ గా, సూపర్ క్రేజీ భలే ఉంది. ఎక్స్చేంజ్ ఇంకో స్పూన్, ఫోర్క్ కావాలా? మిస్టర్ చెనాల్ అది. ఎందుకండి నా ఎదురు మీరు పిలుచుకొని? ఫస్ట్ నువ్వు అక్కడ 2 స్పూన్లు తిని, అక్కడ నేను తింటా. మనకి ఎంగిల్ ఫీలింగ్స్ అస్సలు లేవు, కానీ అన్న తిను. దీనికి ఒక ఏమంటారు, ఆరంగేట్రం లాంటిది. ఫస్ట్ నువ్వు ఏదో చేయాలి, నేనేం చేయండి. ఫస్ట్ 3 స్పూన్స్ అలా తిన్ను, పట్టుకొని తింటా. ఏమైంది మీరు సుట్టి నాతోటి? సర్లే, నీ పెళ్లి అయిపోయిందా? అవలా. ఒక ఇద్దరికి పెళ్లి కాదు, ఇద్దరు కలిసి తిందాం. పెళ్ళై పెళ్ళాంతో తినవా అంటే నాతో తింటున్నాడు. టేస్టీ టేస్ట్. నాకు న్యూస్ వీడియో పైన ఫ్లఫీ ఫ్లఫీ భలే ఉందన్నది. ఇది స్పెషల్. ఇది నీకు ఏ వీడియోలో దొరుకున్నది అస్సలు లేదు. సీరియస్లీ దిస్ ద ఫస్ట్ టైం. ఎక్కడికి న్యూస్ వీడియో వచ్చావా? ఏం మాట్లాడుకుంటున్నావు? థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ ఒక లెక్క, ఇది ఒక లెక్క. అవును అవును, సీరియస్లీ మనకి ఇది మిక్స్ అయ్యి భలే ఉందన్న. వెళ్ళిపోతున్నాం ఎక్కడికో. ఏ సినిమా జగదేవ్ అట్లా వస్తుంది కదా, ఎక్కడికో వెళ్ళిపోయారన్న. అక్కడి నుంచి దూకి వెళ్ళావా? అక్కడ నువ్వు దూకి. సరే ఓకేనా, మనం సినిమా గురించి ఏం మాట్లాడుకుందాం, కాసేపు పర్సనల్ మాట్లాడుకుందాం మనం. అబ్బో, ఇది అంటే నాకు ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్ అబ్బా. చదువు కానీ. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పర్సనల్ గా అడగమన్నావు కదా, నేను అడుగుతా అన్నా. ఓకే, టేస్టీ తేజ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? నాకెవరైనా ఓకే, వాళ్ళకే నేను ఓకే. చెప్పు. ఎవరన్నా? తేజకి తేజశ్రీ ఎవరు? ఇదేంటయా నేను అడుగుతున్నా, నన్ను అడుగుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ మన క్వశ్చన్ లో ఫస్ట్ లో అన్నా. ఫస్ట్ లో ఉంది, చెప్పు. అంటే ఎప్పుడు ఎవరని కాదు. యుఎస్ లో పంజాబీ అమ్మాయి. తర్వాత తనకి నా బర్త్డే నాటి పెళ్లి అయిపోయింది. బర్త్డే నాటి పెళ్లి అయిపోయిందా? అప్పుడు నేను కాదు, లవ్ అంటే 2 సైడ్ లవ్వా, నీ తరపు నుంచి లవ్వా? అది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్? ఇద్దరికి లవ్వే, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. నేను సౌత్ ఇండియన్ కాబట్టి కాదన్న.
అలా కూడా అంటారా? అమెరికాలో మళ్ళీ అమెరికాలో కూడా సౌత్ ఇండియా యూ కెన్ టేక్ ది ఇండియన్ అవుట్ ఆఫ్ ఇండియా బట్ యూ కాంట్ టేక్ ది ఇండియా అవుట్ ఆఫ్ ది ఇండియన్. అన్న ఓకే, పెళ్లి చేయాలంటే చూస్తున్నారు, ఓకే ఫైన్ అన్న. ప్రేమలో కూడా ప్లస్ ఏమై చేసేవాళ్ళు జస్టి లాగా అమ్మాయి నాకన్నా 1 year పెద్దది. అయితే ఏమైంది వాళ్ళ అప్పట్లో నన్ను చూసి ఈడు ఏదో యాక్టర్ అవుతా అన్నట్టు చదువు సంధి లేదు, ఈడికేంటి నువ్వు పెళ్లి చేసేది అని. ప్లస్ ఈ సౌత్ నేను సౌత్ అండి, కానీ నీకన్నా పొడుగున్నా కదా. ఇది కోపం అసలు ఎలా చెప్పొద్దండి బాబు ఇయ్యాలి. అప్పుడు ఆల్రెడీ 10 విన్నాం. అప్పట్లో మనలో ఉన్న అర్జున్ రెడ్డికి కొంచెం ఓకే సరే. ఇప్పుడు ఆ తర్వాత ఇంకెప్పుడు మనం కలవటం ఏం లేదా వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇప్పుడు అన్న? ఇప్పుడు ఫోన్ లో మాట్లాడింది నాకు బర్త్డే విషెస్. ఎలా మర్చిపోతాం ఇంకా బర్త్డే అమ్మాయి పెళ్ళైనా. బట్ ఆ ఫోన్ కాల్ నాకు తెలిసింది ఏంటంటే నా బర్త్డేకి కొన్ని రోజుల తర్వాత పెళ్ళయింది, ఫ్రెండ్ ఎవడో తప్పుగా చెప్పాడు. ఓకే పర్లేదు, బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇది ఉంది అనుకో, అబ్బాయి ఏంటో మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. మళ్ళీ డెకరేట్ అనకూడదు కానీ ఇది కూడా కొంచెం డెకరేట్ కూడిన కదా. ఇందులో ఉన్న థింగ్స్ నేను డెకరేట్ లో పెట్టాను. ఏంటవి? తనకి మనం సౌత్ మా అమ్మలాగా నేను సాంబార్ రైస్ వండగలనా లేదని చాలా పెత్తనంగా తీసుకునేది. ఓకే. సో డెకరేట్ ఒరిజినల్ గా హల్వా బిట్ రాసింది అందుకు. ఓ నీకు అది కనెక్షన్ మీకు జైల్లో. సరే ఓకే అక్కడికి. బట్ యా బ్యాక్ టు పర్సనల్. ఇప్పుడు నీ ఫస్ట్ లవ్ గురించి చెప్పు. నాదేమన్నా స్కూల్లో 6వ క్లాసు నేను చూసేవాడిని, ఆమె చూసేది. 10th వరకు చూస్తానే ఉన్నా, వెళ్ళిపోయింది, అయిపోయింది. అది లవ్ ఎక్కడ మరి? లవ్ అయితే మనం ఎప్పుడు కావాలి. నేను చాలా మందిని చేస్తాను, ఎవరు చేయలేదు. కాదు కాదు, నువ్వు ఫస్ట్ టైం ఐ లవ్ యూ ఎవరు చెప్తావు? యూట్యూబ్ కామెంట్స్ లో కాదు, యూట్యూబ్ కామెంట్స్ చేద్దాను. ఫస్ట్ టైం అయితే నేను ఆలియా భట్ వీడియో మీద లేదండి సీరియస్లీ ఎప్పుడు నేను ఎవరికి ఏం ప్రపోజ్ చేయలేదన్న, ఓపెన్ గా చెబుతున్నా. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు ఎంత ఫీల్ తో ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్పాలి కదా. అదే అన్న, నేను ఇంత ఫీల్ అయ్యి చెప్పింది ఏం లేదన్న అక్కడ. ఎందుకు అంటే తెలియకుండా చిన్నప్పటి నుంచి తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది నాలో. ఎందుకు? బికాస్ ఆఫ్ మై యు హావ్ రియలీ నైస్ ఐస్. నిజమన్నా చాలా మంచి ఐస్ ఉన్నాయి. నాకు తెలిసి యాక్టింగ్ రోల్స్ కి నేను ఇన్వైట్ చేస్తున్నా అందుకే. కళ్ళ ఏమున్నాయి? కళ్ళు చక్రాలు, కళ్ళతోనే యాక్టింగ్ చేస్తారు. చిన్నప్పుడు నాకు తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదన్న. నిజంగా నేను పెరిగిన వాతావరణం ఉండొచ్చు, చిన్నప్పుడు నుంచి చాలా ఫేమస్ అయిపోయావు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తే వాళ్ళు నిజంగా నీ సెలబ్రిటీ వల్ల మాట్లాడుతున్నారో లేకపోతే ఎంత ఆలోచన లేదండి నాకు చెప్పాను పూర్తిగా చెప్పనిస్తారు. అడిగారు ఎవరు చెబుతున్నా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇన్ని ట్విస్టులు ఆ జీవితం వెళ్ళిపోయా. ఆ ఉండటం వల్ల అమ్మాయిలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా భయపడేవాడిని, మాట్లాడేవాడిని. 10th దాకా అట్లా మాట్లాడేవాడిని. ఎందుకంటే లావు ఇట్లా ఉన్నానని మామూలుగా మాట్లాడుకుని వెళ్ళిపోగలను, నవ్వానుకో నా గురించే నవ్వుతున్నారేమో ఇన్ఫీరియారిటీ. బట్ వాళ్ళందరూ చాలా బాగుండేవాళ్ళు నాతో. బట్ నాకు తెలియని లోపల అది ఉండేది కాబట్టి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. ఇక ఇంటర్ బీటెక్ ఎంటెక్ మొత్తం అబ్బాయిల కాలేజ్ అని. అది కట్ చేస్తే నాకు అబ్బాయిల కాలేజ్ లో ఉన్నంత మాత్రాన బయట కాలేజ్ లో అమ్మాయిని ప్రేమించకూడదు అని లేదు కదా. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందన్నా. నేను ఎప్పుడు పోగొట్టుకున్నానంటే 2016-17 లో నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు. మరి పోగొట్టుకుని 10 ఏళ్ళుగా అందరూ అప్పుడు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఇంటర్ బీటెక్ లోనే అయిపోతుంది. ఇక్కడ నాకు ఎవరు రావట్లేదు అన్న. 10 ఏళ్ళు అంటే నీకు 20 నుంచి 30 దాకా ఒక్కళ్ళు కూడా ఐ లవ్ యూ చెప్పలేదు. అమ్మాయి ఈయన నాయి లాగుతున్నాడు అన్ని అన్న. నిజమే అన్న. సరే ఓకే డన్ అయిపోయింది, వదిలేద్దాంలే. కానీ జనరల్ మీరు టాపిక్ వచ్చింది చెప్పాను. కళ్ళతో పర్లా ఛాన్స్ వస్తుంది. గూఢచారి 2 లో కాకపోయినా వస్తున్నాయా సినిమాలు? సారీ ఐ డోంట్ అండర్స్టాండ్. చాలా జాగ్రత్త మాట్లాడాలి అన్న. ఓకే, కామెడీ జోనర్ ట్రై చేద్దాం అనే ఉద్దేశం ఉందా మీకు? చేశాను. అమితుమి చాలా బాగుంటది. ఓకే అండి, అప్పుడు చేసినప్పుడు ఓకే. కానీ ఇంద్రగంటి గారు నాకు సినిమా ఆఫర్ చేసినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు, బౌండ్ స్క్రిప్ట్ చదివి సార్ మొన్న క్షణం హీరోగా చేశా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ హీరో కాదు, శ్రీ చిలిపి అనే క్యారెక్టర్ హీరో అండి. అవునవును. శ్రీ చిలిపి క్యారెక్టర్ ఎవరు చేశారు? వెనల్ కిషోర్. నా బెస్ట్ ఫ్రెండ్ అండి. అయితే ఓకే ఓకే ఓకే. సో అభితుమి నా ఫీలింగ్ ఏంటంటే పోస్టర్ వరకు నేను హీరో, సినిమాలో అసలు హీరో వెనల్ కిషోర్. చాలా బాగుంటుంది కామెడీగా. మీరు అలాంటి జోనర్స్ ప్రెసెంట్ ఏమన్నా కామెడీ చేయాలండి? మీరు ఓన్లీ మీ స్టోరీస్ చేస్తారా, బయట స్టోరీ చేస్తారా? హిట్ 2 బయట స్టోరీ కదా. బయట స్టోరీ ఓకే, హిట్ 2 ఎందుకంటే మీ జోనర్ లో ఉన్న స్టోరీ అది. అలా లేదు. ఇప్పుడు గూఢచారి 2 తర్వాత నేను 2 లవ్ స్టోరీస్ చేస్తాను. ఓ సూపర్ అన్న. అంటే ఈ సినిమాలో కొత్తగా ట్రై చేశారు మీరు. ఏంటది? లవ్ స్టోరీ కాదు, ఇంకోటి కూడా ట్రై చేశారు. చాలా ట్రై చేసేది. చిచ్చుబుడ్డి డాన్స్ ట్రై. అవును. అంటే నాకు కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చిన్నప్పుడు ఒకసారి నేను డాన్స్ చేస్తుంటే
ఒక ఆంటీ వచ్చి నాతో గంగిరెద్దులో ఉన్న నీకెందుకురా డాన్స్ అని. అప్పటి నుంచి నాకు డాన్స్ రాదు, లేదా డాన్స్ అయితే గంగిరెద్దులో ఉంటానే నేను ఫిక్స్. ఈ మధ్యనే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో మెల్లమెల్లగా భయం పోగొట్టుకుని మనం చూపించారు కదా మీరు, మేడం గారు ఒక పక్కన మీద చిచ్చుబుట్టి ఇది మీరు రెడీ. ఇప్పుడు వెతుకులు అడ్డు ఇటు పడతా ఉంటాయి. అంటే నేను వెన్నెల కిషోర్ రాహుల్ ఒక అదే దాని గురించే రియల్ రోస్టింగ్ అంటే అదే ఏం చేసినా మళ్ళీ చిచ్చుబుట్టి డాన్స్ మాత్రం ఏది చూసాను అందుకే అంటున్నా. రియల్ ఫ్రెండ్స్ రోస్టింగ్ అంటే అదే అంటున్నా. మనం ఎంత చేసినా అరే ప్రపంచం అంతా నువ్వు సూపర్ రా అన్న ఏం చేసావు అంటారు. అలా ఉండేవాళ్ళు ఉన్నారన్న. నాకు రోస్టింగ్ 2 వైపులు, ఇంట్లో అమ్మగారు కూడా ఏమన్నారు చూసి సాంగ్. ఒకసారి నేను డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో ఉన్నా. ఓకే, నర్స్ వచ్చి ఆర్ యూ ఓకే సార్, విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు కదా యాక్టర్, సార్ మీరు మేజర్ అప్పుడు మీకు డెంగ్యూ వచ్చింది, ఐఎమ్ సో సారీ, ఏదైనా చూసుకోవాలా. అంత ఫేక్ అమ్మా, ఆ ఫేక్ కొడుతున్నాడు. అడిగేం చేయదు, మా అమ్మ పక్కన కూర్చొని చెప్తుంది. ఈజీగా తీసేస్తారు మన ఇది మొత్తం వాళ్ళ దగ్గర. కష్టం, గాలి తీసేస్తారు అన్న. ఈ ఎంటైర్ మీ ఇప్పుడు డెకాయిట్ మూవీలో బాగా కష్టం ఎనీవే ఏదన్నా ఒక రోజు సీన్ చేయడానికి కానీ లేదా చేసే సందర్భంలో ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నది చాలా. జస్ట్ ఇమాజిన్ 45 degrees హీట్, మౌంటైన్ పైన ఉన్నాం, మౌంటైన్ స్లోప్ ఇలా ఉంది. అవునవును, జస్ట్ మాట్లాడుకునే సీన్, కానీ కెమెరామెన్ అక్కడ నించోలంటే అతనికి ఒక తాడి కట్టి 2 స్టంట్ మెన్లు పట్టుకోవాలి అతను పడిపోకుండా. కెమెరామెన్ పరిస్థితి అది, 20 మంది పోలీసులు పరిగెట్టాలి, నేను వాళ్ళ ముందు నేను గన్ పట్టుకుని ఉండాలి, నేను డైలాగులు చెప్పాలి. నించోడానికే ప్రాబ్లం, మేకప్ కరిగిపోతుంది వేడికి. 45 degrees అంటే దీని మధ్యలో యాక్టింగ్ చేయాలి. అండ్ ఆ సీన్ చేసేటప్పుడు 2 సార్లు ఆల్మోస్ట్ మనం అయిపోయారా, పడిపోయారా. ఓయమ్మా. సో సో ఇట్ వెరీ వెరీ టఫ్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఇంకోటి ఆ డ్యామ్ దగ్గర చేసాం కదా, ఇటు నీళ్లు, అవునవును, ఇటు 1/2 కిలోమీటర్ కింద పడతాం. ఈ సన్నటి రోడ్డు మీద అంబులెన్స్ కి 1/2 కిలోమీటర్ల గాల్లోకి ఎగిరిసి ఇలా ఏడవాలి. చేయడానికి ఎంత కష్టం అది. అందుకే అండ్ బేసిక్ గా వాట్ మేక్ యూ టు మోటివేట్ టు డూ ఆల్ దిస్ అన్న నాకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఐ మీన్ ఓకే మీరు చేస్తున్నారు, నిజంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించి మీకు చాలా బుర్ర ఉంది, అది అందరికీ తెలుసు. అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించి ఇలాంటి రిస్క్ ఇది లేకుండా సరదాగా ఐ మీన్ మీరు ట్విస్టులు పెట్టి కూర్చోబెడితే థియేటర్ ఎవరు కలవాలి ఓపెన్ అవుతున్నా. అడిగి చేసి ట్విస్ట్ పెట్టాడు అంటే ఆడికి పోవడంతే థియేటర్ లో. ఇలాంటి రిస్క్, ఇలాంటి కొత్త ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ ద సెన్స్ మైండ్ కు ఆలోచన పెట్టండి, ఒళ్ళుకు కదలిక ఐ మీన్ కష్టపెట్టి చేయాలని ఇటువంటి మోటివేషన్ ఎక్కడ నుండి వస్తుంది మీకు? అదేం లేదు బ్రదర్, ఎప్పుడు చేశాను. కానీ ఇప్పుడు నేను యాక్షన్ లో కొంచెం బెటర్ అయ్యా. ఇంతకుముందు యాక్షన్ సీన్స్ చేయాలంటే గుడిసార్లో చూస్తే స్టైలిష్ గా చేశాను, కానీ మేజర్ లో నేను చేసిన యాక్షన్ మచ్ బెటర్ ఉంటుంది. స్మూత్నెస్, ఫైట్ కొంచెం బెటర్ ఉంటుంది. మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను. సో ఈ సినిమాలో చూస్తే డెకాయిట్ చేస్తే వీటి పెద్ద ఫైటింగ్ అంటే అంత రాగా రఫ్ గా చేసే రకంలా అనిపించాలి, కానీ స్మూత్ గా అనిపించకూడదు. సో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ కి ఒక్కొక్కలాగా యాక్షన్ చేశాను అనమాట. అండ్ మనం ఏదో అర్జెంట్ గా ఫిజికల్ గా చాలా కష్టపడిపోవాలని ఫీలింగ్ అస్సలు లేదు నాకు. టామ్ క్రూజ్ లక్షణాలు 0. కానీ కథ ఏం చెప్తుంది. ఈసారి ఫస్ట్ టైం నువ్వు అన్నావు కదా, నువ్వు అనుకుంటే ఎంతసేపు అమ్మా మామూలుగా బ్రెయిన్ ట్విస్టులు పెట్టింది. కరెక్టే, నేను ఇంకో 2 సినిమాలు చెప్పానంటే ఏముందిరా శేష్ గడ్ సినిమాలో ఎప్పుడో ట్విస్ట్ పెడతాడు అంతే కదా, దొరికిపోతాడు ఆ తర్వాత అంటారు. సో నాకు కొత్త జానర్ చెప్పాలనిపించింది, మనసుతో ఫీలింగ్ చెప్పాలనిపించింది. అండ్ అందుకనే ఐ స్వేర్ టు గాడ్ థియేటర్ లో అమ్మాయిలకి కనెక్ట్ అవుతున్నట్టుగా ఎవరు కనెక్ట్, మీ జెన్యున్ లవ్ బాండ్ కనెక్ట్ అయిపోయారు. ఓపెనింగ్ నుంచి మీరు అక్కడ కట్టి పడేశారు అంతే. ఇప్పుడు వస్తున్న ఐ మీన్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ లిప్ లో ఉంటది నా సాంగ్ రంగా అయిపోయింది. ఇంకా నా ఫేవరెట్ సీన్ అవునా, అయిపోయింది. ఇంకా ఇక సెకండ్ హాఫ్ లో మామూలుగా ఉంటుంది మనోడి ఇచ్చి పడేస్తాం టైంకి. అమ్మాయి రంగాలు మీరు షాక్ అయిపోయి అక్కడ ఆగిపోవటం, ఆ ఎక్స్ప్రెషన్ ఇది అన్న. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారన్న మీరు? యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారని మై క్వశ్చన్ అన్న. ఏందన్న ఇది? సిజిలింగ్ ఇడ్లీయా? సిజిలింగ్ ఇడ్లీ ఏందన్నా? సిజిలింగ్ బ్రౌనీ తిన్నాను దాన్ని పంపిద్దాం. ఏందన్నా ఒక రోజు ఉండు, ఇది పెట్టి అన్న ఇటు మధ్యలో పెట్టి మేము మోసుకుంటాం. పెరిగాను తిన్న తర్వాత సిజిలింగ్ ఇడ్లీ ఇచ్చాడు. ఇక్కడ ఇట్రా అన్న, ఇట్రా అన్న, ఇట్రా అన్న, ఇట్రా అన్న. హ్యాపీ బర్త్డే శేషన్న. కొంచెం వేసాలే, ఇద్దరు ఆనర్స్. నేను పెరిగాను తినేసా, సెట్ అయిపోయి. అన్న మేము తినలేదు అన్న పెరిగన్నం, టేస్టీగా మీరు సజెస్ట్ చేసిన రెస్టారెంట్ ఇక ఆఫ్ ఆఫ్
ఓకే. ఓ లవ్లీ. అసలు సిజలింగ్ ఇడ్లీ అంటే బాబు నేను ఎక్కడ చూడలేదు ఇది సీరియస్లీ. అదే సార్ యా గాట్ ఇట్, బట్ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టేస్టింగ్ ఇట్. ఇంగ్లీష్ బాగా చెప్పావు ఎంత కన్నా బాగుందబ్బా కదా. ఆ, అంటే పెరుగన్నం తిన్నా ఇంగ్లీష్ బాగా చెప్పావు ఎందుకంటే ప్రాసలో చెప్పావు. అంత వచ్చిందబ్బా. గాట్ ఇట్, ఫస్ట్ టైం ఐమ్ టేస్టింగ్ ఇట్. చిన్న త్రివిక్రముడు మీలో కనిపించారు. ప్రతి వీడియోలో అదే వచ్చింది. అవును, సేమ్ కంటెంట్. చాలా అంటే చాలా బాగుందండి సిజిలింగ్ ఇడ్లీ. థ్యాంక్ యూ నానీస్, గ్రేట్. నువ్వు ఇంట్లో ఏదో అడుగుతున్నావు వాళ్ళు గులాబ్ జామ్ తెచ్చినప్పుడు. సో ఇంటర్వెల్స్ ఎస్. యాక్టింగ్ నేర్చుకోవడం అంటే ఫస్ట్ యాక్టింగ్ మనలో ఉండాలి, దాని మీద వర్క్ చేయొచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో సినిమా చదువుకున్నాను నేను, కానీ డ్రాప్ అవుట్. శాన్ ఫ్రాన్సిస్కో దాంట్లో సినిమా చదివారా? బ్యాచులర్స్ ఇన్ సినిమా. యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నా? డ్రాప్ అవుట్, బ్యాచులర్స్ 4th year డ్రాప్ అవుట్. కానీ ఆ సీన్ మాత్రం పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని చేశాను. పంజాబీ వెళ్ళే వెళ్ళే మీ పంజాబీ మేడం గారిని గుర్తు తెచ్చుకొని చేశారు ఆ సీన్. మేడం గారిని కాదు, మేడం తర్వాత ఇంకెన్ని మేడం ఉన్నాయి అప్పట్లో మరి. అప్పుడు సరే అన్న, ఇప్పుడు దాకా ఎన్ని లవ్ స్టోరీస్? శేష్ గారికి ఎన్ని లవ్ స్టోరీస్ ఇప్పుడు దాకా? ఒకేళ్ళు కనబడుతుందా దాచావా? మూడేనా ఇంక్లూడింగ్ దట్ ప్రెసెంట్? ఫేస్బుక్ స్టేటస్ ఇట్స్ కాంప్లికేటెడ్. ఫైనల్లీ షీ సెడ్ ఎస్ అని చెప్పి రానా గారు పెట్టినప్పుడు అన్నా. ఓకే నానా, నువ్వేమో అడుగుతావు అనుకుంటాను, నువ్వేమో పుట్టేడు పెట్టిన జంప్ చేస్తుంటావు. లాగించు బాగుంది. ఎంత నాకు అదే పని వచ్చింది, అదే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా. ఓకే, ఈ సినిమాకి మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, ఆ కాంప్లిమెంట్ తర్వాత ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ సోల్ అబౌట్ దిస్ మూవీ అనిపించింది. మా రేఖ ఉంది కదా, తన సిస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అన్ని. మీరు కోపడిన రేఖ, తన బాబు సమక్ష సినిమా చూసి పరిగెట్టుకుంటూ నన్ను కలవడానికి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. నాకేమైపోయిందో అని అంత కనెక్ట్ అయిపోయాడు. ఇది భలే ఉందన్న కదా. ఈ ఒకదాంట్లో కూడా చెప్తానే ఉన్నారు, వీళ్ళు బాగుంటానే ఉంది. థ్యాంక్ యూ నాని, లవ్ యూ సో మచ్. ఇప్పుడైతే ప్రజెంట్ మీద రన్నింగ్ లో ఉంది ఓన్లీ గూఢాచారి. నిజం థియేటర్ లో రన్నింగ్ డెకరేట్ షూట్ రన్నింగ్. అవును, ఎందుకంటే నెక్స్ట్ లవ్ స్టోరీస్ వీటిలో మళ్ళీ తేజ కూడా కాస్త కూస్తే యాక్టింగ్ చేస్తాడు. కుదిరితే పక్కన ఎక్కడ పెట్టేయండి అన్న. ఓహో అదా మ్యాటర్. గూఢచారిక నువ్వు టెర్రరిస్ట్ లో అనిపించవు తేజ. గెడ్డలు పెట్టేస్తాను నేను కూడా. టెర్రరిస్ట్ లో అనిపించవు, స్వీట్ అనిపిస్తుంది. అందుకే సార్ లవ్ స్టోరీలో చూద్దాం, నేను గూఢచారులు వద్దులేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టు, సగం అయిపోయింది నాకు. అంటే లవ్ కూడా పనికిరానా చెప్పు, అది కూడా చెప్పేయండి. లవ్ నువ్వు పనికిరావు తేజ, బాగోదు అంటూ. లవ్ కి డెఫినెట్ గా పనికి వస్తావు. సో నేను ఇమ్మీడియట్ వాళ్ళకి ఫోన్ చేసి నీ మ్యాటర్ చెప్తాను. ఎవరికి? వాళ్ళకి, ఇద్దరు డైరెక్టర్స్. గూఢచారిలో కొంచెం వద్దు, నువ్వు గూఢచారిని అడగట్లా పర్వాలేదు. ఇంకోటి నువ్వు పాకిస్తానీ అంటే అసలు నమ్మదు. చిన్న బండి పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోతున్నా నేను గూఢచారి 2 లో. లేదా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది అసలు. మరి G2 అంటేనే ఇంట్రెస్టింగ్, G అంటేనే ఇంట్రెస్టింగ్, ఇంకా G2 అయింది అదే. ఓకే అండి, నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఎక్కడో చాలా పక్కన కనపడతాడండి చెప్పేసాడు ఆయన. ఓకే, ఎస్ కనిపిస్తాడు. మై ప్రామిస్ కనిపించాడు. ప్రామిస్ ఫుల్ఫిల్డ్ కాదు కదా. ఐ మీన్ ఇప్పుడు కూడా కనిపించే తల కూడా కనిపిస్తాడు. ఇదిగోండి, ఈ నెల తర్వాత ఇది వచ్చింది, మాట్లాడుకుందాం మనం. గూఢచారి 2 ఎప్పుడు వచ్చిందండి? ఎలా ఎప్పుడైనా ఒక సంవత్సరం పట్టింది దానికి, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిద్దా? అదే ప్లాన్. దేవుడి దగ్గర ఈ సంవత్సరం రావాలి అది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఆ సినిమాలు ఇంకో 2 నెలలు ఈ అమ్మ నాకు పెళ్ళి బెనిఫిట్ డైలాగ్ కాపీ నన్ను ఇలానే రోస్ట్ చేశాడు ఆ వీడియోలో కూడా. అన్న తెలియదు, నేను ఆ బిట్టు వదిలేని అది చూశాను, ఓపెనింగ్ జరుగుతున్నా. ఆ రకంగా నాకు పిల్లలు కూడా పడతారు. ఇందాక ఆ సమతి వచ్చి వాడేసుకున్నట్టు మా బాబు వచ్చి నాన్న నువ్వు ఎవరన్నా పెళ్ళే పిల్లలు పుట్టాలని ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పాలి. నేను లవ్ కదా అరేంజ్ అమ్మగా చెప్పేస్తారు, మీరే చూడండి ఎవరైనా చేసుకుంటారు. తెలుగు matrimony.com ఎవరైనా ఉంటే చూడండి, పర్లా చేసుకుంటాను. అమ్మాయి అయితే చాలు, రిక్వైర్మెంట్స్ 30 వచ్చినాయి, ఇంకేం ఆడదాం. అంటే ఏజ్ నో బార్.
హైట్ నో బార్. నో రిక్వైర్మెంట్స్, ఓన్లీ వన్ రిక్వైర్మెంట్, గాల్ గాల్ నీడెడ్ అని అవగడానా. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, మన సినిమాలు అయిపోయింది. అండ్ హౌ ఇస్ ద అసోసియేషన్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్? వెరీ స్వీట్. ఎందుకంటే నా ఫస్ట్ నేను స్టేజ్ షో చేసింది అన్నపూర్ణ స్టూడియో. గుర్తు చాలా మంది గుర్తుండిపోతుంది. జబర్దస్త్ అసోసియేషన్ స్టేజ్ షో అన్నపూర్ణ స్టూడియో. నాకు కాస్త గుర్తుండి వచ్చింది మన బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో. జబర్దస్త్ స్టేజ్ పక్కన పాత అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఉంది. అవునండి తెలుసు. అదే గూఢచారి 1 లో త్రినేత్ర ఆఫీస్ దగ్గర చూసి మొత్తం. సో సోమవారం నుంచి శనివారం దాకా క్లాసులు ఉంటాయి కాబట్టి శనివారం రాత్రి ఫుల్ పెయింట్లు వేసేవాళ్ళం, సండే అంతా షూట్ చేసేవాళ్ళం, సండే నైట్ మళ్ళీ పెయింట్ వేసి మళ్ళీ మండే మార్నింగ్ కల్లా క్లాస్ రూమ్ గా మార్చేవాళ్ళం. ఇలా మేము 9 సండేస్ చేసాం. 3 నెలలు అదే షూట్ చేసాం, 2 నెలలు దాదాపుగా. అన్న పెయింటింగ్ తీయటం అది ఖర్చు ఎక్కువ లేదా? ఖర్చు అవుతుంది కానీ లెసర్ దాన్ దిస్ కదా రెంటల్. నువ్వు బయట తీసుకుని అప్పట్లో చిన్న బడ్జెట్ కదా. సో నాగ్ సార్ అనుకున్న స్టూడియోస్ మనకి ఇచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. గూఢచారప్పుడే వాళ్ళు బాగా నచ్చి చిన్న అడ్వాన్స్ ఇచ్చారు, స్టూడియోకి సినిమా చేయాలమ్మా అని. సో అది డెకాట్ అయింది. ఇప్పుడు గూఢచారి డెకాయిట్ అయింది ఆయనతో. డెకాయిట్ కైనా అయ్యింది ఆయనతో. ఇలా ఇరికిస్తాం అనుకోలేదు. ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు అనుకున్న స్టూడియోస్. డెఫినెట్లీ ఎంతో మంది రొంగలు ఉన్నారు అంతే ఆ స్టూడియోస్ కి. ఆ స్టూడియోతో జర్నీ స్టార్ట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్న. ఓకే, మీరు నెక్స్ట్ అసలు అది ఎప్పుడైనా బోర్గుట్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు సరదాగా బోర్గుట్ అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? గోవా. హైదరాబాద్ లో బోర్గుట్ గోవా పోతారా? హైదరాబాద్ ఎక్కడ పోతారు అడుగుతున్నా నేను. గో టు ప్లేస్ సరదాగా వెళ్ళి మంచిగా తిని తినడానికి ట్యూబ్స్ అని ఒక చిన్న కాఫీ షాప్ ఉంది. ట్యూబ్స్ ఎక్కడ ఉంటుందన్న? చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే అందులో. ఓకే. అండ్ అక్కడ చిన్న చిన్న కాఫీలు భలే ఉంటాయి, అక్కడికి వెళ్ళడం ఇష్టం. మన చురోల్టో ఇష్టం బాగా. చురోల్టోలో మన పన్నీర్ భలే ఉంటుంది అక్కడ. ఎక్లాట్ అని ఒక మంచి బేకరీ ఉంది. ఎక్లాట్ ఇవన్నీ నోట్ చేసుకోండి రా. నెక్స్ట్ గచ్చిబౌలి బస్ స్టాండ్ వెనకాల ఇక్కడే. అండ్ చాలా బాగుంటది అక్కడ. మీరు ఎనీ టైం మనకి వీడికి ఫోన్ చేస్తాం, మనకి ఇబ్బంది లేదు అనుకున్న ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్, వెన్నెల్ కిషోర్, సుజిత్ రోస్ట్ మాస్టర్స్. ఫస్ట్ రోస్ట్ చేస్తారు, ఆ తర్వాత సలహా ఇస్తారు. అండ్ ఇలాగే నేను అనేది ఏంటంటే సక్సెస్ కంటిన్యూ. నీ 3 AM ఫ్రెండ్ ఎవరు? తన పేరేంటి? తన ఉంటారు పడుకుంటుంది. 3 AM పడుకుంటారు అంటున్నా. నాకెవరో వాళ్ళు ఉంటారు కదా. అలా తన పేరేంటి? అంటే తన అంటే ఎవరైనా బాయ్ కూడా అవ్వచ్చు కదా. లేరు పడుకుంటారు. అంటే నువ్వు నైట్ ఎక్కడికో తెనాలికి వెళ్ళి వస్తున్నావు, ఓఆర్ఆర్ మీద టైర్ పంక్చర్ అయింది, ఎవరికి ఫోన్ చేస్తావు? డ్రైవర్ నీటి పడి ఉన్నాడా? డ్రైవర్ ఉన్నాడా? అయితే ఆడే మార్చేస్తాడన్నా. మాస్టర్ రాలేదు. మా రూమ్మేట్స్ ఫోన్ చేస్తా. టైర్ పంచర్కి ఫోన్ చేస్తే కొడతారు వాళ్ళు. టైం పాస్ చేద్దాం ఫోన్ చేస్తే ఓకే అంటారు. ఈ రూమ్మేట్స్ ఎవరు? ఏడే అడుగుద్ది వాడే. ఒక అమ్మాయికి పెళ్ళి గోవా వెళ్ళిపోయింది కానీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వే సఫాయిస్తున్నావు గూఢచారి నా దగ్గర రాబడుతున్నాడు ఇవన్నీ. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న టేస్టీ విజిట్ చేసినందుకు. అండ్ దానికన్నా థ్యాంక్ యూ ఏంటంటే మా నానీస్ కి నన్ను నానీస్ కి పరిచయం చేసినందుకు. ఫుడ్ అయితే ఆసమ్ గా ఉంది. ఆసమ్ ఉంది యాక్చువల్లీ. ఫేవరెట్ వాజ్ 3 things. పులావ్ చార్ తో సిజ్లింగ్ ఇడ్లీ సూపర్ ఉంది. ఫస్ట్ ఫుడ్ ఇచ్చిన ఇడ్లీలు భలే ఉన్నాయి అన్న. న్యూజివేడ్ పెరుగన్నం సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇక్కడ తప్పనిసరిగా ట్రై చేయండి అన్న. క్లోజ్ చేసే ముందు మన ఆడియన్స్ కి అబౌట్ అవర్ డెకాయిట్ మూవీ అంటే మిమ్మల్ని ఒకవేళ పర్సంటేజ్ 10 దాకా పెట్టుకుంటే ఎంత పర్సెంటేజ్ సాటిస్ఫై చేసింది మీ మూవీ? మీరు లవ్ స్టోరీ కోరుకుంటే మాత్రం 100% సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఐ ఫీల్ డెకాయిట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మీరు మనసు పెట్టి చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ సినిమా చూడాలనుకుంటే దయచేసి మీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా మీ సిస్టర్స్ ని లేదా మీ ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్ ని లేదా మీ అమ్మమ్మని తీసుకెళ్ళండి. యూ లైక్ ఇట్ మోర్. మీ ఫిల్మోగ్రఫీలో మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి. సారీ, మీ టాప్ 3 మూవీస్ మీ పర్సనల్ గా మీ హార్ట్ కి నచ్చింది? నా సినిమాలో నాకేనా? లేదు, ఎందుకంటే కుడికన్ కావాలా ఎడంగన్ కావాలా? నాకు 2 కళ్ళు కావాలంటే అసలు 2 చెప్పండి. క్షణం. బికాస్ ఫస్ట్ బిగ్ బ్రేక్. అవును. సో అంటే నేను క్రియేటివ్ గా జడ్జ్ చేయలేను, అన్నిటికీ ప్రాణం పెడతాం.
కానీ దాని వల్ల మన లైఫ్ ఎలా మారింది, లైఫ్ కెన్ చేంజ్ అయిన క్షణం అని పెట్టాం కదా. సో నిజంగా క్షణం వల్ల అది మారింది. సో క్షణం ఒకటి, అండ్ ఐ ఫీల్ మేజర్ ఒకటి. మేజర్ ఎందుకంటే సంజయ్ బెస్ట్ సార్, ఆయన వార్ హీరో, దేశం కోసం పోరాడారు. కొంచెం దానికి ఒక హుందాతనం ఉంది, అండ్ ఐ లవ్ హిమ్, ఐఎమ్ హిస్ ఫ్యాన్. పర్ఫెక్ట్ సూట్ అయ్యట్లేదు దానికి. సో ఐ ఫీల్ ఆయన పేరెంట్స్ బాగా కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళు నాకు సెకండ్ పేరెంట్స్ లాంటి. సో ఈ రెండు మేబీ నేను అంతే. ఈ మూవీస్ అండ్ దీంతో పాటు మాకు ఎవరు ఇవి రెండు నువ్వు చూడలేదు థియేటర్ లో? ఎందుకు చూడలేదండి? మేజర్ చూశాను, నేను క్షణం చూశాను, మర్చిపోయా. నేను చెప్పాను ఇందాక మీకు, ఎవరు కాదు, క్షణం చూశాను నేను. బట్ ఆ మూవీకి వెళ్ళింది అయితే నిహాల్ గారి గురించి. బయటకు వచ్చేవాడికి మీకు ఫేవరెట్ నిహాల్ లేడు. క్షణం కాదన్నా, ఎవరన్నా అన్న నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావేనా? నేను క్లారిటీగానే ఉన్నా అన్న, నువ్వు భలే ఉన్నావు అన్న. అమ్మో, ప్రొడ్యూసర్లు జాగ్రత్తగా నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, అందుకే జాగ్రత్తగా అన్న. ఓకే, నెక్స్ట్ సినిమా చెప్పేశారు, ఇది చెప్పేశారు. గూఢచారి 2 కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి సక్సెస్ మీకు కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇలాంటి ఆలోచన అంటే కూర్చోబెట్టి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్ మీ దగ్గర చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వేరే చోటకి పోతామో నాకే వద్దు శేషు, మాకు ఇదే కావాలి అంటా ఉంటారు వాళ్ళు. మరి తేజతో నేను లవ్ స్టోరీ చేయట్లేదా? తేజతో కామెడీ సినిమాలు చేయట్లేదా? చేస్తున్నాం 3 years లో చేసేస్తాను. ఎందుకంటే ఆ టైంకి అన్నకి పెళ్ళి అయితే నాకు పెళ్ళి అయిపోద్ది. అవుతుందిగా. తెలుగు భాషలో నచ్చిన ఏకైక వాట్ ఎవర్ నీకు నాకనే ఇదిగా 3 గర్ల్ ఫ్రెండ్ అదే కెమెరా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో తగులుతా అన్న. సీరియస్లీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టేస్ట్ వీడియో. సో హ్యాపీ టు డూ ఏ ఫుడ్ వీడియో విత్ యూ. తెలియని ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందన్న మీతో చేస్తున్నా. టచ్ వుడ్ నిజంగా చెప్తున్నా. ఐ మీన్ చేస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాంలే కానీ తెలియకుండా మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేశారు. ఇదే పాజిటివిటీతో నేను ముందుకెళ్తా. మీరు చిన్న హ్యాపీలో ఉన్నారు. సక్సెస్ స్ట్రీక్ అని కాదు, మనసు పెట్టి చేసాం, మనసు టచ్ అయింది అని ఒక చిన్న ఫీల్. అంతేనా? ఇలాంటి మనకి ఇక్కడికి రాకముందు కూడా ప్రెస్ మీట్ లో చెప్పింది అది. వెరీ హ్యాపీ. ఈ సినిమా 2 వారాలని కదా అన్న, ఇది వెళ్ళిపోతూ ఉండాలి. మీకు ఈ సక్సెస్ ఆగకూడదని చెప్పి హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నా. ఎందుకంటే వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మీరు ఇండస్ట్రీలో నిలబడి మీకు అంచు బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ అదే లేదనే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చాలా మంది బ్యాక్గ్రౌండ్ అవడానికి ఆస్కారం మీరు ఇస్తున్నారు. చాలా మీలాంటి వాళ్ళందరూ నిలబడుతూ ఉండాలి, చాలా మంది కొత్త వాళ్ళకి స్కోప్ వస్తూ ఉండాలని చెప్పి హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నా. గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై బై. క్లోజ్ చేసే ముందు హౌ ఇస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్ట్ తేజ? I loved it, man. అంటే ఇది ఒకటి అడుగు. You have been so positive to me. అసలు నాకు బాగా నచ్చింది నిజంగా. అండ్ ఎప్పుడు నేను యూజువల్ గా 3 రోజులు తినే అంత ఒక సిట్టింగ్ లో తిన్నా. ఎక్కడ తిన్నావా? అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం. మీ చెల్లిగారు ఆపేస్తాను నిలువుగా పెరగమని అడ్డంగా పెరగమని లేదని అంటారు. ఇప్పుడు నన్ను ఇంకొంచెం తిన్నానంటే. థ్యాంక్ యూ సో మచ్. బై అండి. అయిపోయిందండి.